गणपतये नमः। हरिः ओम्। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्री दक्षिणामूर्तये नमो नमः। జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరి ఈ జూన్ మాసము 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు కూడా మనకి మేషాది 12 రాశులు అంటే మీనరాశి వరకు కూడా 12 రాశుల్లో గ్రహాల యొక్క సంచార స్థితిగతులను గనక మనం తెలుసుకోగలిగితే ఏ రాశుల వారికి ఏ గ్రహం వలన ఏ శుభాలు కలుగుతాయి, ఏ ఈవెంట్స్ వారిని ఆనందపరుస్తాయి, ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, మరి ఇబ్బంది కలిగించేటటువంటి గ్రహాలకి తగినటువంటి పరిహారంగా ఏ స్తోత్రము చదివినా, ఏ పూజ చేసుకున్నా, ఏ జపము చేసుకున్నా, ఏ దానము చేసుకున్నా మంచి జరుగుతుందో మనం గనక గమనించుకున్నట్లయితే ముఖ్యంగా ఈ జూన్ మాసంలో సూర్యగ్రహము జూన్ 14వ తేదీ వరకు కూడా వృషభ రాశిలో సంచరిస్తూ, కుజుడు జూన్ 20వ తేదీ వరకు కూడా మేషరాశిలో తన యొక్క స్వక్షేత్రంలో సంచారం చేస్తూ జూన్ 20 తర్వాత వృషభ రాశిలోకి సంచారం, జూన్ 15 తర్వాత సూర్య భగవానుడు మిథున రాశిలోకి సంచారం, బుధుడు జూను 19వ తేదీన దాదాపుగా మనకి మిథున రాశిలో సంచరిస్తూ 19వ తేదీ తర్వాత కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతుంది. అట్లాగే ముఖ్యంగా మనందరికీ ఆనందింపదగినటువంటి విశేషముగా చెప్పుకోదగినటువంటి గ్రహము ఏదైనా ఉంటే గురుగ్రహము. ఇది చాలా విస్తారమైనటువంటి విశేషవంతమైనటువంటి ఆర్థిక లాభాదుల్ని కలుగజేస్తూ అన్ని విషయాల్లో వృద్ధిని కలిగించేటటువంటి ఈ గ్రహము జూన్ 2వ తేదీన అంటే 1వ తేదీ అర్ధరాత్రి నుండి కూడా తన యొక్క ఉచ్చస్థిత రాశి అయినటువంటి మిత్ర రాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి సంచరిస్తూ దాదాపుగా ఈ జూన్ మాసం అంతా అదే రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు గురుడు. శుక్రుడు జూన్ 8వ తేదీ వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ జూన్ 8 నుండి కూడా కర్కాటక రాశిలో గురుడితో పాటుగా సంచారం చేస్తూ ఉంటాడు. శని భగవానుడు మీనరాశిలోనే బుధ నక్షత్రమైనటువంటి రేవతి నక్షత్రంలో సంచరిస్తూ, రాహువు సొంత నక్షత్రంలో ఉంటూ కుంభరాశిలో, అట్లాగే కేతువు సింహరాశిలో సొంత నక్షత్రంలో సంచరిస్తూ, మరి చంద్రుడు దాదాపుగా 2.5 రోజులకి కూడా ఒక్కొక్క రాశిని కూడా సంచరిస్తూ అన్ని గ్రహాలతో తన యొక్క సంచారాన్ని కలగజేస్తూ ఎన్నో రకాలైనటువంటి విశేష ఫలితాలని మరి ఈ మేషాది 12 రాశులైనటువంటి మీనరాశి పర్యంతము కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలను అందజేస్తూ కొన్ని ఇబ్బందులని కలగజేస్తూ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క జన్మజాతక పరిహారాలు మాత్రమే వారికి తగినటువంటి సరైనటువంటి ఈవెంట్స్కి సరైనటువంటి ఫలితాలని ప్రోత్సాహకరంగా ఇస్తాయి అనటంలో సందేహము లేదు. గోచార సూత్రాలను బట్టి ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉంటాయో ఏ రకాలైనటువంటి ఫలితాలని అందజేస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. మకర రాశి. మకర రాశి వారికి జూన్ మాసములో విశేషమైనటువంటి కొన్ని శుభ పరిణామాలు వీరి యొక్క ఆనందానికి హద్దులు లేకుండా చేసేటటువంటి పరిస్థితి. అనుకున్న ప్రతి కార్యక్రమము కూడా అలా ప్రశాంతంగా జరిగిపోతూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే జూన్ 2వ తేదీన మకర రాశి వారికి సప్తమ రాశి అయినటువంటి కర్కాటకంలోకి గురు మహానుభావుడు ఉచ్చస్థితిని పొందటము, జూన్ 8న శుక్ర భగవానుడు అదే స్థానంలోకి రావటం. ఈ గురు శుక్రుల యొక్క కలయిక అటు వివాహకారకుడు, సప్తమ భావము వివాహ స్థానం, గురుడు ఆ యొక్క వివాహాన్ని వృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి స్థానం. అంటే మకర రాశి వారికి ఎదురు చూస్తున్నట్లుగా వివాహ సిద్ధి కలుగుతోంది, వివాహం అయి తీరుతుంది. అనుకున్నటువంటి లాభం, అవతల వాళ్ళు సహకారం చేయటం, అది కుటుంబ బంధువర్గంలో ఎవరైనా సరే
అట్లాగే కొంతమంది విదేశాలలో వివాహం చేసుకున్నప్పుడు ఇక్కడి నుంచి తల్లిదండ్రులు ఎవరైనా అక్కడికి వెళ్ళి చక్కగా వారికి వివాహం ఆచరించి మళ్ళీ తిరిగి స్వక్షేత్రానికి రావడం. ఈ విధంగా శుభకార్యాలు విశేషంగా మకర రాశి వారికి జరగబోతున్నాయి. ఆకస్మికంగా మీరు ఏదైనా అప్పులు చేస్తుంటే ఆ అప్పుల్ని తీర్చేటటువంటి స్థితి, శక్తి కూడా ఈ గ్రహాలు వీరికి అందజేస్తున్నాయి. వీరికి ఏదైనా సరే కొంతమంది మకర రాశి వారు ధన రూపంలో కానీ ఎక్కడైనా పెట్టుబడి పెట్టడము, చిట్టిపాట్ల ద్వారా ధనాన్ని వారు పెంచుకుంటూ వస్తూ ఉంటారు. సమయానికి ఎక్కడో ఒకటి మనకు ఉపయోగపడతాయి కదా. అలాగే బంగారమో వెండో ఏదో ఒకటి కొని పెట్టుకొని ఉన్నటువంటి వారికి, లేకపోతే ఆన్లైన్లో వాటిని ఎవరైతే జమ చేసుకున్నారో అవన్నీ కూడా చక్కగా విత్డ్రా చేసుకొని 10 రూపాయలు పెట్టుంటే 1,00,000 రూపాయల లాభం పొందేటటువంటి స్థితి, దాని ద్వారా వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలనే ఆలోచన, ఆ పెట్టుబడికి సంబంధించినటువంటి ఆలోచనతో పాటుగా సహాయ సహకారాలు పరిపూర్ణంగా అందడం, సంతానం యొక్క సౌఖ్యత వీరికి ఆనందాన్ని కలుగజేస్తోంది. సంతాన లాభము, ఎవరైతే ద్వితీయ సంతానం గురించి ఆలోచిస్తున్నారో వారికి కూడా సంతాన వృద్ధి కలుగుతోంది ఈ యొక్క గురు శుక్రుల యొక్క అనుకూలత వలన. ఎవరైతే ప్రేమికులు వివాహం చేసుకోవాలనుకున్నారో కుటుంబంలో వారి యొక్క సహకారం ఉంది, మీరు చక్కగా వివాహం చేసుకొని సౌఖ్యకరమైనటువంటి జీవితాన్ని అనుభవించటానికి మకర రాశి వారికి అనుకూలత ఉన్నాయి. ఏదేమైనప్పటికీ జాతకంలో ఆ యొక్క దశను అనుకూలించాలి. వివాహం ఇక్కడ గురుడు వస్తున్నాడు, శుక్రుడు వస్తున్నాడు, వివాహం అయిపోతుంది అనుకోవటం కాదు. జన్మజాతకంలో పుట్టిన సమయానుసారము ఒక లగ్నం ఏర్పాటై ఉంటుంది. ఆ లగ్నాన్ని బట్టి మనకి దశలు అంతర్దశలు శుభకరమైనదా అశుభకరమైనదా అనేవి ఉంటూ ఉంటాయి. అవి అక్కడ ఓకే చేస్తేనే ఇక్కడ గ్రహస్థితి ఓకే చేస్తుంది. అది వ్యాపారమా, ఉద్యోగమా, లేకపోతే కళ్యాణమా, లక్ష్మీ కటాక్షమా, లేకపోతే దరిద్రాలు సంభవించటమా, అప్పుల లేకపోతే అప్పులు తీర్చడమా, అప్పులు పెరగటమా, ఇవన్నీ కూడా జన్మజాతకాన్ని అనుసరించి మాత్రమే జరుగుతూ ఉంటాయి. అలాగే మకర రాశి వారికి శని భగవానుడు అత్యద్భుతమైనటువంటి స్థానంలో ఉండటం ద్వారా మీరు ధైర్యంతో తీసుకునేటటువంటి నిర్ణయాలు, అది వ్యాపారపరంగా అప్పులు తీసుకోవటమా, లేకపోతే ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళాలనే యోచన కలగటమా, అసలు అప్పులు ఉన్నటువంటి అప్పులు తీర్చేయాలనేటటువంటి సంకల్పమా, ఉద్యోగంలో ఏదైనా మార్పు చేసుకోవాలనే, గృహంలో ఏదైనా మార్పు చేయాలనే, ఇవన్నీ కూడా శని భగవానుడు వీరికి కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని, ఆలోచనని కలుగు చేస్తూ ఉంటాడు. దూర ప్రాంతాల నిమిత్తము ఉద్యోగ అవకాశాలకు వెళ్ళటం, సక్సెస్ సాధించాలి అనేటటువంటి యోచన కలగటం, కొత్త కొత్త వ్యాపారాలను ప్రారంభించాలి అనేటటువంటి యోచన కలగటము ఈ మకర రాశి వారికి కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సూర్య భగవానుడు వీరికి జూన్ 14 వరకు 5వ స్థానంలో ఉండి సంతానపరమైనటువంటి సమస్యలు, అనుకున్న కార్యాలు ముందుకు వెళ్ళకపోవటం, కొంతమందికి ఆకస్మికంగా లే ఆఫ్లు జరగటము, జూన్ 14 వరకు చేస్తున్న ఉద్యోగం పోవటము, దాని ద్వారా ఆర్థిక పరమైనటువంటి నష్టాలు కలగటము, ఉన్న ఆలోచన పోవటము, ఏం చేయాలో తెలియకపోవటం. జూన్ 15 తర్వాత వీరికి గనక జన్మజాతకంలో గ్రహస్థితులు అనుకూలిస్తే గనక జాతకంలో సూర్య భగవానుడు 6లోకి వచ్చి ఎవరో ఒకళ్ళ సహాయ సహకారాలతో మకర రాశి వారికి ఇటు గురుబలం శుక్రబలంతో పాటుగా రవిబలం కూడా పుష్కలంగా ఉన్నతమైనటువంటి ఉద్యోగ సిద్ధిని కలుగజేస్తోంది. అట్లాగే వీరికి ఉన్నటువంటి ధైర్యము, ఆత్మవిశ్వాసము, మీరు అనుకున్నటువంటి ఏ పనైనా సరే చేయడానికి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కూడా చాలా చాలా వీరికి దోహదపడతాయని చెప్పుకోవాలి. అట్లాగే ముఖ్యంగా ఈ మకర రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు 20వ తేదీ వరకు కూడా ఆ యొక్క స్వక్షేత్రంలో ఉండటం ద్వారా భూగృహ లాభస్థితి కలగటము, తల్లిదండ్రుల నుంచి రావాల్సినటువంటి ఏదైనా ఆస్తులు వీరికి కలిసి రావటం, అనుకున్న విధంగా వీరు కొంతమంది విద్యార్థులు అయితే గనక చదువు ఎంతో మంచి కాన్సన్ట్రేషన్తో ఉండటం జరగటానికి అవకాశం ఉంది. కానీ ఏదైనా సరే చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు కొంత సౌఖ్యాన్ని కోల్పోయే పరిస్థితిని కలుగజేస్తాడు. విద్యా వ్యవస్థల వారికి కానివ్వండి, విద్యా రంగంలో ఉన్నటువంటి వారికి కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి. ముఖ్యంగా 4వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు భూముల పరంగా ఈ మకర రాశి వారికి కాస్త
నష్టాలని కలుగజేస్తాడు. భూ కబ్జాల ద్వారా కూడా మీరు కాస్త ఇబ్బందుల్ని పడేటటువంటి పరిస్థితిని కలుగజేస్తాడు. న్యాయస్థానాలు అట్లాగే ఆ మకర రాశి వారు ఏదైనా సరే ఒక వాహనం కొందామన్నా, లేకపోతే ఏదైనా ఒక గృహం కొన్నామన్నా ఎంత ఆవేశంతో ముందుకొస్తారో అంత లేట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఈ నెల రోజులు, జూన్ నెల రోజులు మొత్తం కూడా ఈ కుజుడు యొక్క అనుకూలత సరిగ్గా లేదు. ఈయన 5వ స్థానంలోకి వచ్చినప్పుడు సంతానలేమి, సంతానపరమైనటువంటి సమస్యలు, సంతానం కలగడానికి చాలా చాలా అవకాశాలు ఇస్తాడు. కానీ కుజగ్రహము అనేటటువంటిది జన్మజాతకంలో సంతాన స్థానానికి ఆధిపత్యమై ఆ దశలో అంతర్దశలు జరిగితే వీరికి కుటుంబంలో సంతానపరమైనటువంటి యోగ్యము కలుగుతుంది. ఎందుకంటే కుజుడు లాభస్థానాన్ని కూడా చూస్తూ ఉంటాడు. అదే 5లో ఉండి 12ను కూడా చూస్తాడు ఆయన. అంటే లాభం కలుగుతుంది అనుకునే లోపల ఎక్కడో అక్కడ సమస్యను తెచ్చిపెట్టేస్తాడు ఈ కుజుడు. అంటే సంతాన నష్టం. అట్లాగే స్త్రీలకైతే గర్భవిచ్చిన దోషాలు. ఎందుకంటే ఆయన స్థానము 5వ స్థానంలో ఉండి మకర రాశికి 8ని చూస్తాడు, అట్లాగే 11ను చూస్తాడు, 12ని చూస్తాడు. కోరిక బలంగా ఉంటుంది, కోరిక చాలా బలంగా ఉంటుంది. అనుకున్నది అయిపోతుంది అనుకుంటాడు. కానీ ఆయన ఆ భావాన్ని చూడటం ద్వారా సంతాన యోగ్యతని ఇచ్చేటటువంటి పరిస్థితులు ఆయన ఉండడు. కాబట్టి మకర రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు, అష్టమంలో ఉన్నటువంటి కేతువు ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఒడిదుడుకుల్ని కలుగజేస్తూనే ఉంటారు. కాబట్టి ఏదేమైనప్పటికీ మకర రాశి వారు ఒకటి గుర్తుంచుకోవాలి. గోచారంలో ఇప్పుడు మనము కొంతమంది అనుకుంటారు వివాహం అయిపోతుంది గురువు గారు చెప్పారు అని. జాతకాన్ని ఒకసారి సరైనటువంటి గురువుకి చూపించండి. కొంతమందికి ఇక్కడ గ్రహాలు అవజేసేస్తాయంటే జాతకంలో కూడా దశలు అంతర్దశలు యోగాన్ని కలుగజేసేటట్టే ఉంటాయి. ఇక్కడ ఆ బలం, గురుడు బలంగా ఉన్నాడు కాబట్టి పెళ్లి చేసేస్తాడు. జాతకంలో అదే నడుస్తున్నటువంటి దశ అంతర్దశ గ్రహాలు నెగిటివ్ సెన్స్ని కూడా ఇస్తూ ఉంటాయి. అంటే విడగొట్టడం, సమస్యలు లేవనెత్తడం, వాళ్ళిద్దరిని తృప్తిగా ఉండనికపోవడం, మధ్యలో ఎవరో ఒకళ్ళు దూరడం, వాళ్ళ వలన సమస్య అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా బలంగా తయారవటం. అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు. అందుకనే భార్యాభర్తల మధ్య ఎటువంటి వ్యక్తి రాకూడదు. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు సప్తమంలో ఉండడం అంత మంచిది కాదు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. చివరికి భార్యాభర్తల మధ్య సంతానం కూడా రాకూడదు. అట్లాగే వ్యాపారంలో మాత్రము మకర రాశి వారికి చక్కటి అనుకూలమైనటువంటి సమయంగా మనం భావించాలి. ఆకస్మికంగా వీరికి ఉద్యోగ వ్యవస్థల్లో ఎన్నో ఇబ్బందులు తలెత్తడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా గణపతి ఆరాధన చేసుకోండి మకర రాశి వారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళండి. ఏదైనా ముఖ్యమైనటువంటి ఈవెంట్స్ అంటే వివాహము, ఉద్యోగము, వ్యాపారము, సంతానము, కొంతమంది అప్పుల బాధ, కొంతమందికి ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలన్నీ కూడా జన్మజాతకాన్ని చూపించుకుంటూ గురువు చెప్పినటువంటి విషయాన్ని చక్కగా విని మీరు ఏ విధంగా ఉండాలి, ఎప్పటి వరకు ఏ నిర్ణయాలు తీసుకోకూడదు, ఇప్పుడు జరుగుతున్నది అనుకూలమైతే నిర్ణయాలు తీసుకోవచ్చా లేదా అని గురువుని సంప్రదించి చేస్తే మీకు ధనము, సమయము, ఆరోగ్యము, మానసికము ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండి మీరు ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం గనక రక్షించినట్లయితే అది ఎప్పుడు కూడా మనల్ని కాపాడుతూనే ఉంటుంది, రక్షిస్తూనే ఉంటుంది. సర్వే జనాః సుఖినో భవంతు.